వేదిక నిర్వహించిన పెద్దలు మా ప్రియతమ రెవెన్యూ మంత్రి వర్యులు శ్రీ అనగాని సత్యప్రసాద్ గారు, మాజీ మంత్రి వర్యులు రాజ్యసభ ఎంపీ గారు మోపిదేవి వెంకటరమణ గారు, వేదిక నిర్వహించిన పెద్దలందరికీ మీ అందరికీ శిరస్సు వంచి నమస్కారాలు చేస్తున్నాను. మిత్రులారా, చాలా చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ఆహ్లాదకరమైన వాతావరణంలో మనం 44వ సంవత్సరం తెలుగుదేశం పార్టీ ఏర్పాటైన తర్వాత ఆ సందర్భంలో మనం కూర్చొని మళ్ళీ ఒకసారి మనం ఈ పార్టీ ఎందుకు, ఏ పరిస్థితిలో, ఎవరు స్థాపించారు అని మనం అందరం మళ్ళీ 44 సంవత్సరాల ముందు పార్టీ పెట్టినప్పుడు ఇక్కడ ఉన్న హాల్లో చాలా మంది పెద్దలు ఆ రోజు ఉన్నారు, ఆ రోజు పార్టీలో ఉన్నారు, ఆ రోజు అన్నదాతతో ఉన్నారు పార్టీలో, ఆ రోజు వేసుకున్న కండువ దించలేదు, ఆ రోజు పెట్టిన దండాన్ని అలాగే కష్టాలు వచ్చిన అలాగే పార్టీలోనే ముందుకు వెళ్తూ పార్టీని ముందుకు తీసుకెళ్తూ మీ అందరికీ నా నమస్కారాలు బ్రహ్మాండంగా చేసుకోవాల్సిన. నిన్న ఢిల్లీలో ఎయిర్పోర్ట్ లో అనుకోకుండా నా బాలమిత్రుడు, చిన్ననాటి స్నేహితుడు, నా స్కూల్ మేట్ నందమూరి బాలకృష్ణ ఇద్దరు కలిసి ఢిల్లీ నుంచి విజయవాడకు ప్రయాణం చేశారు. 1973 1973 సంవత్సరంలో నేను ఫస్ట్ టైం కలిసి 55 సంవత్సరాలు కలిసి. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ ఏ సందర్భంలో ఎందుకు పెట్టారో అన్ని మామూలు మేము గుర్తు తెచ్చుకుంటూ వచ్చాం. తెలుగుదేశం పార్టీ కేవలము మన పిల్లల భవిష్యత్తు కోసమే పనిచేస్తుంది. తెలుగుదేశం పార్టీ కేవలం మహిళలు, యువతల భవిష్యత్తు కోసమే పనిచేస్తుంది. అందుకే ప్రపంచంలో ఎక్కడ లేని స్కీము, ప్రోగ్రాము, దేశంలో ఎక్కడ లేని స్కీము, ప్రోగ్రాము P4 కార్యక్రమము మన ముఖ్యమంత్రి గారు పెట్టారు. ఇప్పుడు అందరూ కాపీ చేసుకున్నారు. P4 కార్యక్రమంలో మార్గదర్శకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు, ఎవరైతే మన గ్రామంలో ఉన్నారో వాళ్ళ, ఎవరైతే ఉన్నారో వాళ్ళని P4 కార్యక్రమము ఎక్కడ లేదు. కేవలం తెలుగుదేశం పార్టీ స్వరాంధ్రప్రదేశ్ కోసం చేస్తున్న ఈ ప్రయత్నం కూడా ఉంది. ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రతి కుటుంబంలో సంతోషం చూడాలని అహర్నిశలు పనిచేస్తున్న తెలుగుదేశం పార్టీ ప్రభుత్వము, కూటమి ప్రభుత్వము, డబుల్ ఇంజిన్ సర్కార్ ఎంత చక్కగా తీసుకెళ్తుంది ఈ సర్కార్. చూడండి, డబుల్ ఇంజిన్ సర్కార్ మీరంతా కష్టపడి మొన్న 2024 సంవత్సరంలో మమ్మల్ని దీవించి మన అనగాని సత్యప్రసాద్ గారికి ఓటేసి భారీ మెజారిటీతో మీరు గెలిపించి ఆయన ఎమ్మెల్యే చేసిన తర్వాత రేపల మీద ప్రేమను, మరి ఆయన మీద ప్రేమను ముఖ్యమంత్రి గారు ఆయనని అతి గొప్ప డిపార్ట్మెంట్ రెవెన్యూ మినిస్టర్గా చేశారు. దాంట్లో మరి మీ ఆఫీసులు కూడా ఉన్నాయి, మీ దీవులు కూడా ఉన్నాయి. ఆయన ఎప్పుడు చెప్తూ ఉంటారు, రేపల్ అంటే నాకు ఉండే కదా, రేపల్ అంటే నాకు ఉండగా